సింధు ఈరోజు రెసిపీ వచ్చేసి సేమియా కేసరి. చల్లారినా కూడా టేస్ట్లోను స్ట్రక్చర్లోను ఎటువంటి తేడా ఉండని జ్యూసీ సేమియా కేసరి చేసేద్దాం రండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూసేయండి. జీడిపప్పు, కిస్మిస్, ఫుడ్ కలర్, నెయ్యి, యాలకుల పొడి, సేమియా అండ్ 3/4 కప్ ఆఫ్ షుగర్. ఇప్పుడు నెయ్యి యాడ్ చేసేసుకొని ప్యాన్లో జీడిపప్పు, కిస్మిస్ యాడ్ చేసేసుకోండి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు అదే బాండీలో సేమియా కూడా యాడ్ చేసేసుకోండి. 1 కప్ సేమియాకి 2 కప్స్ ఆఫ్ వాటర్ నేను పక్కన బాయిల్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడైతే మన స్వీట్ కొంచెం త్వరగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఫ్లేమ్ లోలో పెట్టేసుకొని వాటర్ యాడ్ చేసేసుకోండి. వాటర్తో పాటు ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు మొత్తాన్ని ఉండలు లేకుండా నీట్గా కలుపుకొని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ కుక్ చేయండి. వాటర్ అంతా పోయిన తర్వాత 3/4 కప్ ఆఫ్ షుగర్ యాడ్ చేసేసుకోండి. షుగర్ సిరప్లో సేమియా ఎంతసేపు ఉడికించాలనేది ఈ రెసిపీలో మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఎక్కువగా ఉడికితే సేమియా గట్టిగా అయిపోతుంది. సో దగ్గరే ఉండి కలుపుతూ ఉండండి. దీనిలో మరో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి కూడా యాడ్ చేసేసుకొని మన యాలకుల పొడి కూడా యాడ్ చేసేసుకోండి. తర్వాత జీడిపప్పు, కిస్మిస్ కూడా యాడ్ చేసేసుకోండి. ఈ స్టేజ్లోకి వచ్చే వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేయండి. చల్లారిన తర్వాత చూసారా ఎలా ఉందో? చల్లారాక కూడా చాలా బాగుంటుందండి. మీకు నచ్చిందా? ఇంతేనండి, వెరీ సింపుల్. నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.